బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన అందాలతో అలరించింది. ఆమె ధరించిన దుస్తులు, ప్రత్యేకంగా ఆమె చేతపట్టిన చిలుక ఆకారపు క్లచ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. క్లచ్ ధర విని అందరూ షాక్ అయ్యారు. ఫ్యాషన్లో ట్రెండ్ సెట్ చేస్తూ హాట్ లుక్స్తో అదరగొట్టే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మరోసారి ఇంటర్నెట్ సెన్సేషన్గా మారింది. ఫ్రాన్స్లోని కేన్స్ నగరంలో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఆమె తళుక్కుమని మెరిసింది. గత కొంత కాలంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెగ్యులర్గా పాల్గొంటోంది ఊర్వశి. హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మంగళవారం పార్టిర్ అన్ జోర్ సినిమా ప్రారంభోత్సవం, ప్రదర్శన కోసం రెడ్ కార్పెట్ మీద నడిచింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 కోసం రంగురంగుల దుస్తులు ధరించి, చిలుక ఆకారంలో ఉన్న క్రిస్టల్ ఎంబెడెడ్ క్లచ్ను పట్టుకుని వచ్చింది. ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె పట్టుకున్న చిలుక బ్యాగ్ మరింత అట్రాక్షన్గా మారింది. రెడ్ కార్పెట్ పై ఊర్వశి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నీలం, ఎరుపు, పసుపు రంగులలో స్ట్రాప్లెస్ స్ట్రక్చర్డ్ డ్రెస్లో హొయలు ఒలింకించింది ఊర్వశి. మ్యాచింగ్ టియారాతో ఆమె తన లుక్ను కంప్లీట్ చేసింది. కానీ అందరి దృష్టి ఆమె తీసుకెళ్లిన చిలుక క్రిస్టల్ ఎంబెడెడ్ క్లచ్ పైనే ఉంది. పక్షి ఆకారంలో ఉన్న బ్యాగును పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ పోజులివ్వడం కూడా ఒక ఫోటోలో కనిపిస్తుంది. ఈ క్లచ్ను జుడిత్ లీబర్ తయారు చేశారని, ఈ బ్యాగ్ ధర $495 అని ఇన్స్టాగ్రామ్ పేజీ డైట్ సభ్య పేర్కొంది. ఊర్వశి డ్రెస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. డిజైన్ మెషిన్ స్టూడియోలా అందంగా ఉంది అని ఒక వ్యక్తి చమత్కరించాడు. ఇంకొకరు, నేను అలాంటి అభిమానిని అని రాసుకొచ్చారు. ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ ఊర్వశి తాజా చిత్రం డాకు మహారాజ్ను కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారా అని ప్రశ్నించాడు. 2024లో ఊర్వశి జహంగీర్ నేషనల్ యూనివర్సిటీలో నటించింది. 2025లో బాలకృష్ణతో కలిసి డాకు మహారాజ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ దబిది దిబిడి చేసింది. ఈ సాంగ్లో అశ్లీల నృత్య స్టెప్పులతో విమర్శల పాలైంది. ఆ తర్వాత జాత్లో టచ్కియా అనే పాటతో అలరించింది. వెల్కమ్ టు ది జంగిల్, కసూర్ 2 చిత్రాల్లో నటిస్తోంది. ఊర్వశి రౌతేలా కేన్స్లో తన అందచందాలతో అందరినీ మెప్పించింది. ఆమె ధరించిన దుస్తులు, ప్రత్యేకంగా చిలుక ఆకారపు క్లచ్, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.